రామారావు కొంతమంది గొప్పవారు ఉండొచ్చు, కొంతమంది మంచివారు ఉంటారు. రాముడు మంచి బాలుడు, రావణుడు గొప్పవాడు. గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఎక్కువ. బట్ రామారావు గారిలో రెండు గుణాలని మనం చూడొచ్చు. ఒక రకంగా గొప్పవాడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అశేష ప్రజల ఆదరణను చూడగలిగిన మహనీయుడు. అంత మహనీయుల్లో ఎంతో నిగర్వి మంచితనం కూడా చోటు చేసుకున్నాయి. రెండు ఉదాహరణలు చెప్తాను. నేను తానా 1985 నుంచి 87 దాకా నేను తానా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పెక్కుమార్లు ఇండియా వెళ్ళినప్పుడు అలా రామారావు గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచేవాళ్ళు. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా తను 4ంటికే భోజనం చేసేవాడు. అందుకని మాతోటి పాటు కూర్చునేవాడు కాదు, ఎందుకంటే 4ంటికి ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మేమందరం కూర్చొని ఉంటే ఆయన దగ్గరుండి తనే వడ్డించేవాడు. వచ్చిన సర్వెంట్స్ని ఇది వెసల్స్ ఆయనకి ఇచ్చి వెళ్ళమనేవాడు, ఆయనే వడ్డించేవాడు, బలవంతం చేసి తినిపించేవాడు. అంతటి ఆప్యాయత. అదే ఆప్యాయత మళ్ళీ బాలకృష్ణలో ఈరోజు చూడగలుగుతున్నాం. ఆయన పట్టుదలకు నిదర్శనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ ఏంజలస్లో నేను తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రామారావు గారు లాస్ ఏంజలస్ రావడం జరిగింది. లాస్ ఏంజలస్ నుంచి సెయింట్ లూయిస్ ప్రయాణం ఆయనకి. హోల్ టీమ్ వాజ్ గోయింగ్ టు సెయింట్ లూయిస్. సో వీ వెంట్ ఇది తెలుగు హిందూ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళాలి. సో లివో మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి నా వైపు తిరిగి నాకు హాలీవుడ్ చూడాలన్నది ప్రసాద్ గారు అన్నాడు. అని చెప్తే మీరు ఇప్పుడు హాలీవుడ్ బేవర్లీ హిల్స్ వెళ్తే ఈ ట్రాఫిక్ టైంలో మీరు ఫ్లైట్ మిస్ అవుతారండి అని చెప్పి అన్నా. అని చెప్తే అయినా పర్వాలేదు హాలీవుడ్ చూడాల్సిందే అన్నాడు. అని చెప్తే ఇక చీఫ్ గెస్ట్ ఆయన మాటలు కాదనే ధైర్యం మాకు లేదు. సరేనండి చూపెడతానని చెప్పి ఆ బేవర్లీ హిల్స్ వీధులు గుండా లిమోని డైవర్ట్ చేసి చూస్తే మిగతా వాళ్ళందరికీ తెలియదు, మేము ఎక్కడున్నామో తెలియదు. మిగతా వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. దేవర్ రియల్లీ ప్యానికింగ్, వేర్ ఈజ్ రామారావు అని. చివరికి అవన్నీ చూసిన తర్వాత లాస్ట్ మినిట్లో రీచ్ ద ఎయిర్పోర్ట్. పట్టుదల అంటే అంత పట్టుదల. అదే పట్టుదల ఈరోజు మనం బాలకృష్ణలో కూడా చూడగలుగుతున్నాం. సో రాబోయే రోజులు మనకు చాలా మంచి రోజులు మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే 1982 విషయాలు మీకు తెలిసిన వాళ్ళకందరికీ మళ్ళీ ఈ రోజున 2012లో కూడా అదే రకమైన సర్కమ్స్టెన్సెస్ మళ్ళీ ఆంధ్రదేశంలో పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ అదే రకమైన ప్రపంచం 2014లో మళ్ళీ రాబోతుంది. ఈ రాబోయే మహాయజ్ఞంలో మీరందరూ పాత్రలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను. మనం ఇక్కడ ఉన్నాం, మన వల్ల ఏమవుతుంది అని అనుకోవద్దు. మీరొక్కరు మీకు తెలిసిన ఫ్యామిలీస్ని మొబిలైజ్ చేసినా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో మీరు అంతకంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ని ఎలక్షన్లో క్యాన్వాస్ చేయాలని ఉంటే నాతో పాటు మీరందరూ మీ జిల్లాలకు కదలండి. లాస్ట్ ఎలక్షన్స్లో నేను వెళ్ళాను, ప్రకాశం జిల్లాలో క్యాన్వాస్ చేశాను. అదే రకంగా మీ జిల్లాల్లో మీ ఊళ్ళల్లో మీరు క్యాన్వాస్ చేయండి. మనకు తెలియదు ఎన్ఆర్ఐ అంటే వాల్యూ, మనకే తెలియని విషయం. మనం చెప్తే జనాలు వింటారు, మనం చెప్తే జనాలు మొబిలైజ్ అవుతారు, మనం చెప్తే దానికి ఒక మాటకు విలువ ఉంది. అందుకని మనందరము ఎవరెవరికి వీలవుతుందో ఇప్పటి నుంచే 2014 కాబట్టి ఇప్పటి నుంచే ఒక నెల రోజులు ఫ్రీగా ఉంచుకొని మీరందరూ సైన్అప్ చేయండి. ఫస్ట్ మెంబర్షిప్ డ్రైవ్లో మీరందరూ పార్టిసిపేట్ చేయండి. మెంబర్షిప్ సైన్అప్ చేయండి ఆన్లైన్లో. తర్వాత అది అయిన తర్వాత మీరు ఏ జిల్లాల్లో మీరు ప్రచారానికి రాగలరో, ఏ టైంలో రాగలరో మీరందరూ విస్తృతంగా లిస్ట్ కనుక మాకు ఇస్తే మేము అది టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి ఇస్తాము. అదే కోఆర్డినేట్ యువర్ canvassing with them. You will have the opportunity to speak in election canvassing. I will make sure you will be given an opportunity to speak in the election canvass. With this is the least we can do. So ఇది ఎన్టీ రామారావు గారి స్మృతిలో this is the least కనీస బాధ్యతగా మనందరం తీసుకుని దీంట్లో విరమిస్తున్నాము. థ్యాంక్ యూ.